ఇక్కడ నేను రవ్వ కేసరి చేస్తున్నానండి. వినాయక మండపం దగ్గరికి పంపడం కోసం. నేను ఈ వీడియో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేసాక అంటే మా ఇంటి దగ్గర తీస్తున్నాననమాట. నేను ఫస్టే వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ మర్చిపోయాను వీడియో తీయడము. అందుకే మధ్యలో చూపిస్తున్నాను. ఇందాక నేను చూపించాను కదండీ గ్లాసు. ఆ గ్లాస్‌తో రవ్వ తీసుకొని నెయ్యితో వేయించుకున్నానండి. వేయించుకొని పక్కన పెట్టేసాక సేమ్ గ్లాస్ తోటి షుగర్‌ని రవ్వలో కలిపేసాను. ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ షుగర్ తీసుకున్నాను. ఇంకా ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి నేను. ఇంకా వాటర్ బాయిల్ అయ్యాక ఆ రవ్వ, షుగర్ 2 కలిపేసే ఉన్నాయి కదా! దాన్ని వాటర్‌లో ఏసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. నేనిక్కడ హల్వాలా కాకుండా క్యూబ్స్‌లా కట్ చేస్తారు కదండీ! ఆ టైప్‌లో చేశాను. అందుకే నేను 2 గ్లాసెసే తీసుకున్నాను. మీరు హల్వాలా చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ కూడా పోసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలాచీ ఫస్టే దంచి పెట్టుకోవడం మర్చిపోయానండి. అందుకే చాలా ఫాస్ట్‌గా కచ్చాబిచ్చా దంచి వేసేసాను. అందుకే బ్లాక్‌గా కనిపిస్తున్నాయి. మీరు అవేంటో అనుకోకండి. హల్వా బాగా టైట్ అయింది కానీ కొంచెం ఉడకాలేమో అనిపించింది. అందుకే లైట్‌గా కొంచెం వాటర్ పోసుకున్నాను. తర్వాత నెయ్యి వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసేస్తున్నానండి. చాలా టైట్‌గా కావాలి. ఎందుకంటే క్యూబ్స్‌లా కట్ చేసుకోవడానికి కదా! అందుకని చాలా దగ్గరగా అయ్యే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి నెయ్యి వేసుకుంటూ. ప్యాన్‌కి సెపరేట్ అయ్యేలాగా. ఇంకా నేను పక్కన వేరే ప్లేట్‌లో నెయ్యి రాసి ముందే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మొత్తం ఆ ప్లేట్‌లో ఏసేసుకుంటున్నాను. నెయ్యి ఎంత ఎక్కువేస్తే అంత బావుంటుందండి ఫ్లేవరు స్వీట్స్‌కి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. వ్యూస్ మాత్రం నాకు 800, 700 అలా వెళ్తున్నాయి. సబ్స్క్రైబర్స్ మాత్రం రావట్లేదు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇక్కడొచ్చేసి నేను ఫ్యాన్ కింద ఆరబెట్టేసానండి ఆ ప్లేట్‌ని. ఆరిపోయాక క్యూబ్స్‌లా కట్ చేసేసుకుంటున్నాను. క్యూబ్సే కాదు మన ఇష్టం. డైమండ్ షేప్‌లో కూడా చాలామంది కట్ చేస్తారు. నేనైతే ఇలా కట్ చేశాను. నా దగ్గర డ్రై ఫ్రూట్స్‌లో బాదం, జీడిపప్పు లేవండి. అందుకే నేను కిస్మిస్ పెడుతున్నాను. కిస్మిస్ కూడా చూడడానికి బావుంది. ప్లేట్ నాకు అనిపించింది కిస్మిస్ మొత్తం పెట్టేశాక. ఇంకా కిస్మిస్‌తో డెకరేట్ చేసేసుకున్నాక క్యూబ్స్ మొత్తం బాక్స్‌లో వేసి వినాయక మండపానికైతే పంపించేసానండి. చూసారా చాలా సింపుల్‌గా, ఈజీగా రవ్వ కేసరి ఎలా అయిపోయిందో. మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో చూసి నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.